రాజకీయంగా పరిచయం ఉంది కాబట్టి జస్ట్ ఊరికి అసలు ఏంటి ఆయన ఉద్దేశం కనుక్కోవడానికి వెళ్ళాను. బట్ కాకపోతే ఆయన ఇక్కడ ఉంటాడని అయితే పూర్తిగా నమ్మకం ఉంది. నాకైతే వైఎస్ఆర్లో కంటిన్యూ అవుతాడని నమ్మకం ఉంది. ఉండమని చెప్పారు మీరు? ఉండమంటే ఆయనకి కొన్ని పార్టీలో కొన్ని ముఖ్యమంత్రి గారితో కాదు కానీ ఇతర సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటి కూడా సార్ట్అవుట్ అవుతాయని చెప్పడం జరిగింది. అది ఆయన పాజిటివ్గా తీసుకుంటే కనుక ఉంటారని నేను భావిస్తున్నాను. మీ పార్టీలో ముఖ్యమంత్రి గారు కాకుండా కింద ఒక 2-3 గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూపుల్లో ఏదో గ్రూప్తో మీరు ఉంటూ ఉండాలి, లేకపోతే తొక్కేస్తూ ఉంటారు. అసలు వాళ్ళకే జవాబుదారీతనం ఎక్కువగా ఉంటుంది అంటారు. ఎంతవరకు వాస్తవం? ఎన్నో అవాస్తవాలు సార్. ఇక్కడ ఒక్కడే లీడర్, ఒక్కనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నిర్ణయాలే ఉంటాయి. ఆయన్ని అందరూ ఆయనతో మాట్లాడుకోవాలి తప్ప ఎవరున్నా మాకు సపోర్టింగ్ ఎవరున్నా కానీ, ఇప్పుడు మాకు అయోధ్యరావు రెడ్డి గారు, మర్రి రాజశేఖర్ గారు ఉన్నారు. మా నియోజకవర్గంలో మాకేం సమస్యలు ఉంటాయి కనుక వాళ్ళు వచ్చి, ఇప్పుడు నేను కొన్ని తీర్చుకోలేని ఉంటాయి మా నియోజకవర్గంలో, వాళ్ళు వచ్చి సెట్ చేస్తారు. అదేవిధంగా ఇంకేమైనా పెద్ద సమస్య ఉంటే ముఖ్యమంత్రి గారితో తీరుస్తారు. దీనివల్ల 2 అంచెల వ్యవస్థ 3 అంచెల వ్యవస్థ ఉండడం వల్ల ఈజీగా సమస్యలు సార్ట్అవుట్ అవుతాయి. ప్రతిదీ ముఖ్యమంత్రి గారు చూడలేదు. అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్గా నేను ఇక్కడ నియోజకవర్గంలో నా నియోజకవర్గ సమస్యను నేను పరిష్కరించుకోలేను. అందుకని వాళ్ళు వచ్చి ఇవన్నీ సెటిల్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ గ్రూపులు ఇవన్నీ చెప్పుకునే పరిస్థితి తప్ప ముఖ్యమంత్రి గారు ఏదైతే విధానం ఉందో ఆ విధానాన్ని అమలు చేయడానికి మాత్రం వీళ్ళందరూ పనిచేస్తారు. అంటే ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇట్లాగా